శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకు జూలై 6 నుంచి 15 వరకు అయితే అమ్మ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా అయితే, ఎవరికి తెలిసినట్టుగా వాళ్ళైతే పూజలు చేసుకుంటున్నారు అందరూ. అది ఒక్క రోజా, 3 రోజుల, 5 రోజుల, 9 రోజుల అని ఎవరికి వీలుని బట్టి వాళ్ళైతే పూజలు చేసుకుంటున్నారు అందరూ బాగా. అందరికి కూడా నవరాత్రులు శుభాకాంక్షలు. గుప్త నవరాత్రులు నేను ఇక్కడ పూజ ఎలా చేశాను ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తా చూడండి. నేనైతే అమ్మను కూర్చోబెట్టుకుంటున్నా, అంటే ఇట్లా బొమ్మలాగా కూర్చోబెట్టుకొని చేసుకుంటున్నా. నేను ఎలా చేశాను ఏంటి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. ఎర్లీ మార్నింగ్ లేసి నేను ఇండ్లంతా ఆల్రెడీ క్లీన్ చేసుకున్నా. అంటే మనకు ముందు రోజు అమావాస్య వచ్చింది కదా, పటాలు అవన్నీ క్లీన్ చేసుకొని, బయట తుడిచి ముగ్గు వేసుకొని, గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు నేను స్టార్ట్ చేశాను. నేను స్నానం అన్నీ చేసిన తర్వాత ఇక్కడ నేను కలశం పెట్టుకుంటున్నా అండి. అఖండ దీపం అయితే నేను పెట్టుకోలేదు, ఎందుకంటే అఖండ దీపం పెట్టడానికి మనకు చాలా ఓపిక ఉండాలండి. అందుకని నేను ఇక్కడ మామూలుగా ఇక్కడ అఖండ దీపం లేకుండా కలశమే పెట్టుకుంటున్నా. ఆ కలశానికి ఇక్కడ నేను చెంబుకు ఇలా మంచి వాటర్, అంటే మంచినీళ్ళు ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే నేను ఇక్కడ చెంబులు అయితే పోసుకున్నా. గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి చుట్టూరు. నేను ఇక్కడ పసుపు, కుంకుమ, అక్షింతలు, కాయిను, పచ్చ కర్పూరము, కొంచెం జవాది పౌడరు అది వేసాను. ఇక్కడ వేసిన తర్వాత కొంచెం చెంటులాగా కూడా అది కూడా వేసానండి. వేసిన తర్వాత పసుపు కొమ్ము తీసుకొని కొంచెం తమలపాకులా ఫోల్డ్ చేశాను. ఎందుకంటే పసుపు కొమ్ము తమలపాకు ఇట్లా దారం తీసుకొని పసుపు అయితే పూసుకున్నాను నేను ఆల్రెడీ దారానికి. తర్వాత పసుపు కొమ్ముకు ఇలా బొట్టు పెట్టుకొని ఇలా కట్టుకుంటున్నా. చెంబు కూడా ఇలా చెంబుకు చుట్టూరు కట్టుకోవాలండి కలుషం పెట్టుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు మళ్ళీ మనకు అంటే కొంతమంది 3 days లాస్ట్లో చేస్తారు, 5 రోజులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. చూడండి ఈ వీడియో అయితే పూర్తిగా మొత్తము నేను ఎలా చేశాను ఏంటనేది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా కుంకుమ మళ్ళీ అంటే కొంచెము ఇట్లా మనం కట్టేటప్పుడు పోతుంది కదా, మళ్ళీ ఇక్కడ నేనైతే కుంకుమ మళ్ళీ కూడా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని ఇలా కలశానికైతే నేను ఇలా కట్టుకున్నాను. తర్వాత మనకు కొబ్బరికాయ తీసుకోవాలండి ఒకటి. తర్వాత నేను ఇక్కడ ఆకులు పెట్టుకున్నా చుట్టూరు. మీ దగ్గర మాడాకులు ఉంటే మాడాకులు కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే తమలపాకులని తీసుకొని 3 కానీ 5 కానీ పెట్టుకోవాలి ఇట్లా చుట్టూరు. తర్వాత నేను కొబ్బరికాయ తీసుకున్నానండి. కొబ్బరికాయ జుట్టు మొత్తం అలానే ఉన్నది తీసుకోవాలి. ఇన్కేస్ ఆ కొబ్బరికాయ లేదనుకుంటే పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ పచ్చి కొబ్బరికాయ కూడా తీసుకోవాలండి. లేదనుకుంటే ఆప్షనల్, థర్డ్ ఆప్షన్ లాగా మనం కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరికాయ తీసుకోవాలండి. కొబ్బరికాయ తీసుకున్న తర్వాత ఇలా నేనైతే గంధం బొట్లు ఇలా మామూలుగా నామంలాగా అటు ఇటు తీసి మధ్యలో కుంకుమ అయితే పెట్టానండి. కుంకుమ పెట్టుకొని నేను ఈ విధంగా అయితే కలశానికి చెంబులో కొబ్బరికాయకు రెడీ చేసుకున్నాను. తర్వాత మన దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, మనం కలశానికి ఇలా చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీస్ని అయితే నేను ఏమీ వీడియో తీయలేదు, మామూలుగా నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసుకుని నేను ఇక్కడైతే పెట్టుకున్నానండి. ఈ విధంగా బొట్లు కలశానికి అన్నీ పెట్టుకున్న తర్వాత పైన కూడా నేను గంధంతో కుంకుమ అన్నీ పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని అమ్మవారి దగ్గరికి నేను పీఠం సపరేట్గా చెప్పాను కదండి, పీఠం అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనము కదలపకూడదు, మనము ఒకసారి కలశం పెట్టినామంటే అమ్మ దాంట్లోనే ఉన్నట్టుగా మనం భావించుతాము. అందుకే నేను కలపకూడదని పక్కన చిన్న పీట వేసుకున్నానండి. పీట వేసుకొని ఒక ప్లేట్ తీసుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని తర్వాత 3 గుప్పిలు కానీ 5 గుప్పిలు కానీ బియ్యం అయితే పోసుకోవాలి. పోసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కలశం చెంబునైతే నేను ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకొని బ్లౌజ్ పీస్ మీద ఇట్లా మన దగ్గర ఏమన్నా జ్యువెలరీ ఉంటుంది కదా అవైనా వేసుకోవచ్చు, లేకుంటే గోల్డ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే మామూలు వేసి పువ్వులు అలంకరించి తర్వాత వస్త్రం వేసాను. అలానే గాజులు కూడా వేసాను అమ్మవారికి, అంటే కలశానికి ఇలా. తర్వాత ఒక పీఠం అయితే నేను ఏర్పాటు చేసుకున్నానండి. ఆ పీఠం మీద 3 గుప్పిలు కానీ 5 గుప్పిలు కానీ బియ్యం అయితే పోయాలి. తర్వాత పసుపు కుంకుమ కూడా వేయాలి ఆ బియ్యం మీద. పసుపు కుంకుమ వేసిన తర్వాత నేను అమ్మవారి ఫోటో, వారాహిదేవి అమ్మ ఫోటో ఉంటే నా దగ్గర పెట్టుకున్నా. మీరు వారాహి అమ్మదేవి ఫోటో లేకపోతే లలితాదేవి ఉంటుంది కదా, లలితాదేవి స్వరూపురాలే ఈ వారాహిదేవి. లలితాదేవి ఫోటో కూడా అయితే పెట్టుకోవచ్చు, లేకుంటే లక్ష్మీదేవిది కూడా పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఆ బియ్యం మీద ఒక చిన్న పీటేసి ఇలా అమ్మవారి ఫోటో, కుంకుమ బొట్లు, గంధం అన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను ఇలా పెట్టుకొని ఈ విధంగా అయితే పూలతో అయితే అలంకరించుకున్న తర్వాత మనము గణపతికి అయితే కంపల్సరీగా మనము ఇప్పుడు పీఠం అయితే వేసి గణపతికి కూడా మనము
పూజన చేసుకోవాలండి. మనము పసుపు గణపతిని చేసుకున్నాం అనుకో రోజు తీయాలి. అదే మన దగ్గర బ్రాస్ది చిన్నగా ఉంటుంది కదా, విగ్రహం అందరి కాడ ఉంటాయి. అలా బ్రాస్ది పెట్టుకున్నాం అనుకో మనం తీయాల్సిన అవసరం లేదు. రోజు పసుపు పెట్టుకున్నాం అనుకుంటే కంపల్సరీ అయితే రోజు మార్చాల్సిందే పసుపు గణపతిని. అలా కాకూడదు అనుకుంటే ఇలా బ్రాస్లో ఉంటే బ్రాస్లో పెట్టుకోవచ్చు. తర్వాత నా దగ్గర ఇక్కడ కామాక్షి దీపం ఉంది. కామాక్షి దీపం ఉంటే చిన్న పీఠం వేసుకొని ఫస్ట్ తమలపాకు పెట్టుకున్నాను, పసుపు కుంకుమ వేసుకొని ఇలా కామాక్షి దీపం కూడా నేనైతే ఇక్కడ పెట్టుకున్న. పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అలానే ఒత్తులు, ఎర్ర ఒత్తులు అమ్మవారికి చాలా మంచిది. అక్షింతలు కూడా ఎర్ర అక్షింతలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. అవి ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ తెల్ల ఒత్తులున్నా అందులో కొంచెము కుంకుమ, కొంచెం ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి వేసి ఆ ఒత్తులను కూడా ఇలా కలుపుకోవచ్చు. అవి ఎర్ర ఒత్తులు అవుతుంది. తర్వాత నేను ఇక్కడ గణపతికి పూజ అయితే చేసుకుంటున్నా. మనకు షోడశోపచారాలు రాకపోతే ఓం గణపతి నమః అనుకోవచ్చు. వస్తే కనుక మీకు చదువుకోండి. ఇక్కడ రాకపోతే ఇలా చేసుకొని తర్వాత ప్రసాదం కింద నేను ఇక్కడ బెల్లం అయితే పెట్టాను, చిన్న చిన్నవి పెట్టి. తర్వాత ఇక్కడ నేను దీపం కూడా ముట్టించుకుంటున్నా, పువ్వులు కూడా పెట్టుకున్న స్వామివారికి. ఇలా అయితే ఫస్ట్ మనం గణపతికే పూజ అయితే చేయాలి. అగరబత్తులు అవి ఇచ్చి నేను హారతి అది ఇచ్చి నేను ఇక్కడ స్వామివారికి అయితే పూజ గణేశుడికి చేసుకున్నాను. తర్వాత ఇక్కడ అమ్మవారికి ఇంకా నేను అన్నీ రెడీ చేసుకుంటున్నా. అమ్మవారికి వారాహిదేవి అభిషేకం చేసుకోవడానికని నేను ఇక్కడ అన్నీ అయితే పంచామృతాలతో పసుపు కుంకుమ గంధంతో అయితే నేను ఇలా అభిషేకానికి అయితే రెడీ చేసుకున్నాను. ఒక చిన్న ప్లేట్లో వారాహి అమ్మని పెట్టుకొని నేను ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ అభిషేకానికి ఫస్ట్ నేను వాటర్ తోటి అయితే అమ్మను గంధము కుంకుమ బొట్లు నేను పెట్టుకొని తర్వాత అమ్మను కూర్చోబెట్టుకొని ఫస్ట్ నేను ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ కూడా నేను ఇలా అమ్మకైతే అభిషేకం అయితే చేసుకున్నా. తర్వాత చేసుకున్న తర్వాత పువ్వులు ఉంటాయి కదా, పువ్వులు ఇట్లా అమ్మవారి మీద ఇట్లా అభిషేకం లాగా అయితే నేను వేసుకున్నా. తర్వాత మళ్ళీ మంచినీళ్ళు ఉంటున్నాయి కదా, ఆ మంచినీళ్ళు తీసుకొని అమ్మవారి మీద అభిషేకంలా చేసి హారతి అయితే ఇచ్చాను అమ్మకు. ఇచ్చి మళ్ళీ క్లీన్ చేసుకొని వచ్చి నేను పంచామృతాలతో అయితే నేను ఇక్కడ అభిషేకం అయితే చేసుకున్నానండి. పంచామృతాలు అంటే ఏమి లేదండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, అవేనండి పంచామృతాలు అంటే. నేనైతే పంచామృతాలతో అభిషేకం చేసుకున్నా. మీకు పలరసాలు ఉంటే పలరసాలతో కూడా అమ్మకు అభిషేకం చేసుకోవచ్చు. నేను ఇక్కడ బనానా కూడా వేసాను ఫ్రూట్స్ లాగా. కొంచెం దానిమ్మ కూడా, అమ్మవారికి దానిమ్మ ఇష్టం కదా, నేను దానిమ్మ కూడా వేసాను అభిషేకంలో. వేసుకున్న తర్వాత అమ్మను క్లీన్ చేసుకున్నా. మళ్ళీ క్లీన్ చేసుకొని గంధం బొట్లు అవన్నీ అయితే అమ్మకు నేను అలంకరించుకున్నాను. అలంకరించుకొని నేను ఆల్రెడీ ఇక్కడ పీఠం అయితే వేసుకున్నా కదా, ఆ పీఠం కింద ఒక తమలపాకు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాం. తర్వాత అటు ఇటు పసుపు కుంకుమలు, నా దగ్గర చిన్న ఎలిఫెంట్లు ఉంటే అవి కూడా అయితే నేను పెట్టుకొని ఇట్లా పువ్వులతో అయితే అలంకరించుకున్నా. అమ్మ దగ్గర ఆ పీఠం మీద అన్నీ పెట్టుకొని తర్వాత నేను ఇక్కడ మళ్ళీ అమ్మకు పువ్వులు అయితే ఇలా మాలలాగా అమ్మవారికి అయితే నేను వేసుకున్నా. ఈ విధంగా అయితే నేను చేసుకున్న. తర్వాత ఇక్కడ నేను పీఠము, నా దగ్గర వారాహి దీపం అనేది ఉంది చిన్నది, నేను తీసుకున్న రీసెంట్గా. నేను అమ్మవారికి దీపం పెట్టుకోవడానికని చిన్న పీట అయితే నేను అమ్మ ముందలైతే వేసుకొని ఇలా వారాహి దీపం అనేది పెట్టుకున్నా. అక్కడ కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్న వారాహి అమ్మ బొమ్మ కూడా. తర్వాత అందులో నెయ్యి వేసుకున్నా, ఆవు నెయ్యి వేసుకొని ఎర్ర ఒత్తులు చెప్పాను కదా ఇలాగ, ఆ ఎర్ర ఒత్తులు కూడా నేనైతే ఇక్కడ పెట్టుకొని ఇలా ఏకహారతితో అయితే నేను వెలిగించుకున్నా. ఈ ఏకహారతి కానీ అగరవత్తులతోనే వెలిగియాలి, డైరెక్ట్గా అయితే మనము అగ్గిపెట్టెతో ముట్టేయకూడదు. నేను ఇలాగ చెప్పా కదా ఎర్ర అక్షింతలు అమ్మకు ఇలా మనము కుంకుమ అర్చనలాగా మామూలుగా అర్చన చేసుకున్నప్పుడు అమ్మవి చదువుకున్నప్పుడు ఈ అక్షింతలతో పువ్వులు కూడా లేకపోతే ఈ అక్షింతలతో అమ్మకు అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకుంటే చాలా మంచిది. ఈ ఏమంటారు, ఈ బియ్యంలో పసుపు కొంచెం, నేను పసుపు కొంచెం, కుంకుమ కొంచెము, జవ్వాది పౌడర్ కొంచెము, సెంటు కూడా వేసి కొంచెం నెయ్యి వేసాను. ఎందుకు వేసాను పసుపు కూడా అంటే పసుపు కుంకుమ అమ్మవారికి ఇట్లా పెడితే చాలా మంచిది అన్నట్టు దాంట్లో నేను కొంచెం పసుపు కూడా కలిపాను లైట్గా. తర్వాత అన్నీ వేసి అమ్మవారి ముందర నేను అన్నీ చదువుకుంటూ మంత్రాలు ఇలా వేసుకుంటున్నా. అమ్మకు అష్టోత్తర నామాలు, వారాహిదేవికి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇలా చదువుకుంటూ నేను ఇలా ఎర్ర అక్షింతలతో అయితే మామూలుగా ఇలా
పూజ అయితే చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత నేను గౌరమ్మనైతే చేసుకున్నా. పసుపు గౌరమ్మని చేసుకున్నా. ఎందుకంటే నేను రోజు పసుపు గౌరమ్మకు పెట్టుకుంటానని చెప్పాను. ఇలా గౌరమ్మనైతే చేసుకున్నా. మనము మామూలుగా గణపతిని చేసుకుంటాము. ఇక్కడ నా దగ్గర గణపతి ఉన్నాడు కదా అని నేను ఇలా గౌరమ్మని చేసుకొని కుంకుమార్చన చేసుకుంటున్నా. కుంకుమార్చన అనేది ఈ వారాహి దేవమ్మను పూజ చేసుకునేటప్పుడు రోజు కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. అమ్మ శాంతించుతుంది అంటారు. కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. నేను ఈ విధంగా అయితే కుంకుమార్చన కూడా చేసుకున్నా. తర్వాత నిమ్మకాయ కూడా నేను గంధం పెట్టి కుంకుమ పెట్టి అమ్మ దగ్గర పాదాల దగ్గర అయితే పెట్టుకున్నాను. మనకు గుళ్ళల్లో అయితే నిమ్మకాయలు ఎక్కువ కనిపిస్తాయి అమ్మవారి దగ్గర. అంటే అమ్మవారికి బలి ఇచ్చినంత అని అంటారు. అది లాస్ట్ రోజు మనము గుమ్మానికైనా కట్టుకోవచ్చు, లేదా మన మందిరంలో పెట్టుకోవచ్చు, లేకపోతే మన పర్సులైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఆ విధంగా పెట్టుకున్నా. తర్వాత అమ్మవారికి ప్రసాదాల కింద నేను ఇక్కడ దానిమ్మ, అలానే చక్కెర పొంగలి, అలానే పులిహోర కొంచెం పెట్టాను. అలానే బెల్లం పానకం అనేది కంపల్సరీ అమ్మవారికి ఉండాలి. బెల్లం పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టము. మనం ఏ ప్రసాదం పెట్టకపోయినా పర్లేదు, బెల్లం పానకం ఒక్కటి ఉన్నా చాలు అమ్మవారికి. అదే రోజు నైవేద్యంగా పెట్టినా కూడా చాలు. నేను ఇక్కడ తాంబూలం కింద అయితే నేను 2 అరటిపండ్లు, పువ్వులు, ఆకు ఒక్క పెట్టి అమ్మకు బ్లౌజ్ పెట్టి ఫస్ట్ తాంబూలం కింద అయితే ఫస్ట్ రోజు కదా అని నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ నేను దీపాలు కూడా వెలిగించుకున్నాను. వెలిగించుకొని హారతి అయితే ఇచ్చుకున్నాను. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి నేను ఫస్ట్ రోజు. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా నేను మామూలుగా దండం పెట్టుకొని ఇంకా అంతా అయిపోయింది. నా పూజ అంతా కంప్లీట్గా పంచామృతాలతోటి ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. మీకు అమ్మవారిని ఫస్ట్లో కొంచెం చూశారు కదా, అమ్మవారు చాలా బాగుంది. చాలా నాకు అస్సలు అట్లా నిండుగా ఒక రూమ్ మొత్తం, అంటే నాకు రీసెంట్గానే బెడ్ కొంచెం పాడైపోయింటే తీసేస్తే మొత్తం ఆ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని అమ్మవారికి ఇంకా ఆ బెడ్రూమ్లోనే మొత్తము, అంటే ఇంకా ఆమెకే అన్నట్టు పూజ రూమ్ లాగా పెట్టేసుకున్నా. నేను అమ్మవారి దగ్గరే, అంటే ఆ రూమ్లోనే కింద చాపేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర నైట్ కూడా పడుకుంటా. మనం కంపల్సరీ పూజలో బ్రహ్మచర్యం అని పాటించాలి. అలానే నాన్ వెజ్ కూడా అస్సలు మన ఇంట్లోకి కూడా తెచ్చుకూడదు, తినకూడదు. ఇవైతే కంపల్సరీగా చేయాలండి. అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు నియమాలు అయితే కంపల్సరీగా ఉండాలి. నేను ఇంకా ఇక్కడే, అంటే అమ్మ దగ్గరే ఇంకా పూజ అయిపోయిన తర్వాత నైట్ కూడా అమ్మ దగ్గరే పడుకుంటున్నా కింద. అలా నా పూజ అయితే ఫస్ట్ రోజు అయిపోయిందండి. ఈ విధంగా అయితే నాకు చాలా బాగా అనిపించింది. అమ్మను అలా నిలబెట్టి అలా చేసుకోవడం లాస్ట్ ఇయరే చేసుకుందాం అనుకున్నా, నాకు కుదరలేదు. అందుకే ఈ ఇయర్ అయితే చేసుకున్నాను. నాకు చేసుకుందామని ఆలోచన వచ్చినప్పుడే నాకు 2 విషయాలు అయితే చాలా మంచిగా రిజల్ట్ తెలిసింది. అమ్మ నాకు ఇంత మంచిగా రిజల్ట్ వచ్చింది, కంపల్సరీగా ఎంత ఇబ్బంది ఉన్నా నేనైతే పూజ చేసుకుంటానమ్మా అని మొక్కున్నా. కానీ కొంతమంది అమ్మవారి ఫేస్ చూసి, లేకపోతే అమ్మవారి పటాలు అవన్నీ చూసి, అంటే అమ్మ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా మిగతా అమ్మవార్ల కన్నా, కొంచెం అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అవి అంటారు. నేను అవన్నీ ఏం పట్టించుకోను. నాకు చేసుకోవాలనే ఆలోచన అమ్మవారి మీద పూర్తిగా ఉంది కాబట్టి నేను చేసుకున్న. రకరకాలుగా అంటారు, అవన్నీ మనం ఏం తీసుకోవద్దు. అందరి పూజలు మనమేమి పుట్టినా ఏం చెయ్యము. మనకు మధ్యలో తెలిసిన తర్వాతే అమ్మవారు ఏ పూజను చేస్తాడు. ఈ అమ్మ కూడా అంతే. అమ్మవారి స్వరూపం అట్లా ఉంది, ఇట్లా ఉంది అని అనకూడదు, కామెంట్ కూడా చేయకూడదు. అట్లా మంచిది కూడా కాదు. నాకు పెట్టుకోవాలనిపించింది, చేసుకున్న. ఎవరేమన్నా కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు చేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే నేను అది ఎంత పెద్ద కష్టమైనా కానీ నేను చేసుకుంటాను. మా పాపకు ముందు రోజు కూడా ఫీవర్ వచ్చింది, అయినా పర్లేదని అమ్మ మీదనే భారం వేసిన. అమ్మ నువ్వు మా పాపకు ఫీవర్ తగ్గి, అమ్మ నాకు ఎంత కష్టమైనా పర్లేదు, మా పాపను చూసుకుంటా, నీకు కూడా పూజలు చేసుకుంటా, నీకు కూడా మంచిగానే ఏ లోటు లేకుండా నాకు శక్తి కలిగేదైతే నేను చేసుకుంటా అమ్మ నీకు అని ఆ రోజు దండం పెట్టుకున్న ముందు రోజు. నాకు మంచి రిజల్ట్స్ అయితే ఆ పూజ చేసుకున్న తర్వాత మా పాపకు కూడా ఫీవర్ తగ్గింది. నాకు అమ్మ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు ముందే చేసుకుంటానన్నప్పుడే రిజల్ట్ 2 మంచిగా అనిపించింది. తర్వాత కూడా మా పాపకు ఫీవర్ తగ్గింది. పూర్తి నమ్మకం అయితే ఆ వారాహి అమ్మ మీద అయితే నాకు నమ్మకం ఉంది. నాకు పెట్టుకున్న తర్వాత చాలా మంచిగా అనిపించింది. అలా నాకు ఇంట్లో అమ్మ ఒక కోరిక అయితే కోరుకున్నాను. ఎందుకంటే మనం మనసులో కోరుకోకూడదు, అంటే అమ్మే తీరుస్తుంది అంటే మనం మనసులో కాబట్టి మనం కోరుకోకుండా అయితే ఏముండం. నాకు ఈ సంవత్సరం ఇది జరిగితే నేను నెక్స్ట్ ఇయర్ దీక్షలాగా 9 రోజులు తీసుకుంటానమ్మా అని కూడా అమ్మకు మాట ఇచ్చేసా. నాకు ఇది తీరితే నెక్స్ట్ ఇయర్ అమ్మకు మళ్ళీ ఇంతకన్నా రెట్టింపుగా మంచిగా చేసుకొని మంచిగా దీక్షలాగా తీసుకుంటా. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ అయితే నాకు
ఎంత కష్టమున్నా నేను ఎంత మంచిగా అయితే చేసుకున్నా, నాకు చాలా మంచిగా అనిపించింది. ప్లీజ్ మీకు నచ్చితే ఈ వీడియో ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, లేకపోతే నేను చెప్పే దాంట్లో ఎక్కడన్నా మిస్టేక్ వచ్చినా నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు పెద్దగా అంటే యూట్యూబ్ చేస్తున్నా పెద్దగా అనుభవం లేదు మాట్లాడడానికి. నాకు తెలిసినంతలోనే నేను చెప్తున్నా, నేను చేసుకుంటున్నా. అలానే ఇంకా తెలుసుకుంటా, ఇంకా చేస్తా ముందుగా. ఎక్కడన్నా బై మిస్టేక్లో చెప్పడంలో ఏదైనా పొరపాటు చేస్తే క్షమించండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికైతే థ్యాంక్స్ అండి. చాలామంది కామెంట్లు కూడా అడుగుతున్నారు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను దానికి చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది, చూడాలన్నా మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేను అందుకని ఈ వీడియో అయితే ఇంతవరకు నేను స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కొన్ని అడిగిన కామెంట్లు నేను అవన్నీ క్లియర్ చేస్తాను. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ అమ్మవారికి ఇది ఫస్ట్ రోజు కదా, సెకండ్ ఈ 9 వారాలు ఎలా చేశాను ఏంటి అనేది కొంచెమైనా నేను తీసి పెడతాను. కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చితే మరీ చెప్తున్నాను, లైక్ చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి ఛానల్ అనేది షేర్ అవుతుంది. అలానే నా ఛానల్ చూస్తే కొంచెం అంటే ఇంకా కొంచెం మందికి వెళ్తుందని నేను ఆశించుతున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కంపల్సరీగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ అడుగుతున్నానని నేను అనుకోకూడదు. మీకు మంచి జరగాలని ఆ వారాహిదేవి దేవలు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇది ఈరోజు వీడియో. రెండో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నేను రెండో రోజు ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఆ వీడియోలో నేను మళ్ళీ